వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. ప్రజెంట్ ఒక 2 days నుంచి సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి ఇష్యూ అని స్టార్టింగ్లో అయింది. తర్వాత ఇది ఒక అసోసియేషన్కి సంబంధించి ఇష్యూగా బయటకు వచ్చింది. అసలు దీని మీద ప్రాపర్ క్లారిటీ ఎవరికి లేదు. ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జానీ మాస్టర్ వాళ్ళు, ఇటు శేఖర్ మాస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు, చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఏ యూనియన్లో అయితే ఇష్యూ జరిగిందో ఆ యూనియన్ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు. హాయ్ సార్. సార్, ఈ విషయం పైన మాకు ఒక క్లారిటీ కోసం అయితే మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అసలు ఏంటి ముఖ్యంగా, అసలు మెయిన్ జనరల్ బాడీలో ఒక 17 members ఉంటారు కదా. జనరల్ బాడీలో ఉన్న మెంబర్స్ మేము అసోసియేషన్లో ఎంతమంది ఉంటారో అంతమంది రారు, కానీ ఒక జనరల్ బాడీ పెట్టినప్పుడు మినిమం 200 members అలా వస్తారు. అయితే మరి ఈ 10 members ఎవరైతే ఈసీ మెంబర్స్ ఎవరైతే రిజిగ్నేషన్ చేశారు, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎలక్షన్ అయినాయి. అప్పటి నుంచి దాదాపు ఒక 2-3 నెలలు సవ్యంగా సజావుగా బాగానే ఉంది. దాని తర్వాత ఈ అకౌంట్స్ దగ్గర ఎక్కువ క్యాషియర్ గారు ఎక్కువ డ్రా చేస్తున్నారని, ఖర్చులు ఎక్కువ పెడుతున్నారని, వీటి మీద అలా అతనికి ఫస్ట్ టైం రావడం. ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ టైం రావడం. అతని దగ్గర గతం ఇంతకు ముందు నెల ఎంత ఉంది, దాని తర్వాత నెల ఎంత అవసరం ఉంది, ఎంత తీసుకోవాలి అనేది కొంత అవగాహన లేదు. బట్ అయినా కూడా నేను గైడ్ చేస్తూనే ఉంటా, ఈ నెల ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది కదా, నువ్వు అంత అది అయిపోయేంత వరకు డ్రా చేయొద్దు అని చెప్తూనే ఉంటాను. ఓకేనా, అలాగే అంటాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 3 months కొంచెం అతని దగ్గర ఒక 30,000 40,000 క్యాష్ బ్యాలెన్స్ మంత్ ఎండింగ్ వచ్చేప్పటికి ఉంది. ఈ అకౌంట్ చూసే సభ్యులు ఎవరైతే ఉన్నారో, నీ దగ్గర అంత అమౌంట్ ఎందుకు పెట్టుకుంటావు, మంత్ ఎండింగ్ వచ్చేప్పటికి అకౌంట్ బ్యాంక్లో 31st రాగానే అకౌంట్లో వేసేస్తే అయిపోద్ది కదా, మళ్ళీ కావాలంటే 1st తారీఖు నెక్స్ట్ డే తీసేసుకోమని వెళ్ళి అంటారు. సరే, అతనికి తెలియకో తెలుసో ఆ 3 నెలల్లో మిగిలిన అమౌంట్ బ్యాంకులో వేసేయాలి అని అలా చెప్తారు. కానీ ఎప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా ఎవరు, నేను కూడా 2 సార్లు క్యాషియర్గా చేశాను. ఎప్పుడు నేను చేసిన 2 సార్లు ట్రెజరర్గా చేసిన హయాంలో ఎప్పుడు కూడా మేము దిగిపోయే టైంకి ఎప్పుడు ఎక్కడ ఒక రూపాయి అవినీతి ఎక్కడ జరగలేదు. నేను నా మీద అలా ఎప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ ఎవరు వ్యక్తపరచలే. అలాగే సెక్రటరీగా కూడా నేను లాస్ట్ 2021-23 చేశాను. మళ్ళీ ఇప్పుడు 25-27 మళ్ళీ మొన్న ఎన్నుకున్నారు. ఈ ఓన్లీ అకౌంట్స్ మ్యాటర్కి వచ్చేటప్పటికి అలా వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ అతను సర్దిద్దుకున్న మ్యాటర్లే అని చెప్పి అకౌంట్ చూసిన వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే ఈ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఈ సుమలత గారు ఉన్నారో, జానీ మాస్టర్ గారి వైఫ్, ఆవిడకి ఏంటంటే ప్రతిదీ ఈరోజు ఖర్చు పెట్టిన ఓచరు నాకు సాయంత్రం కల్లా వాట్సాప్లో కావాలంటే, ఇప్పుడు అతను షూటింగ్కి వెళ్తాడు, లేదా ఇంకో ఇంట్లో ఫ్యామిలీ పని మీద వెళ్తాడు, ఆఫీస్లో ఉండడు, అలా సడన్గా ఇమ్మీడియట్లీ నాకు ఈవినింగ్ కల్లా కావాలంటే అది కుదరదు కదా. అతను చేసేది క్లర్క్ పని కాదు, అతనికి ఒక యూనియన్లో వన్ ఆఫ్ ది ఆఫీస్ బేరర్, ట్రెజరర్. అతను ఆఫీస్లో మేనేజర్ కూడా ఉన్నాడు. సరే, అతనితో కలిసి అతనితో కూడా చేపిద్దాం అని చెప్పాము. ఒకసారి కూడా కూర్చొని మాట్లాడి, ఒకవేళ అతను ఏదైనా షూటింగ్లో ఉంటే పెట్టలేని పక్షంలో ఉంటే అతనితో పెట్టిద్దాం అంటే కూడా అతను ఒకసారి పోస్ట్ చేస్తే నీకేం సంబంధం, నువ్వెందుకు పెడుతున్నావు, ఆయన లేడా అని మళ్ళీ అతన్ని మేనేజర్ని సుమలత గారు క్వశ్చన్ చేయడం, ఇలా చిన్న చిన్న విషయాలు అలా కొంచెం ఇంత చిన్న విషయాలు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేంత వరకు, అంటే ఒక జానీ మాస్టర్ లైక్ ఇండస్ట్రీకి మెయిన్ వీళ్ళు ఫేమ్ లో ఉంటారు కాబట్టి, జడ్జెస్ ఉంటారు కాబట్టి, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ వచ్చి, యూనియన్ మెంబర్స్ అందరూ వచ్చి అక్కడ అంత గొడవ చేయాల్సినంత గొడవ ఏమి లేదని ఆ రోజు అసలు పోలీసులు వచ్చి అక్కడ అరెస్టులు అలాంటివి ఏం లేదు అసలు. జస్ట్ ఆ రోజు ఏంటంటే ఈ కమిటీ మెంబర్స్ కొంతమంది రాజీనామా చేశారు అన్న అంశంలో వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలా వద్దా అనే అంశం మీద జస్ట్ ఒక ఓటింగ్ లాగా అనుకున్నాం. అంటే ఒక 10 మంది కలిసి రాజీనామా చేయాలి అని డిసైడ్ అవ్వడం అంటే అది చిన్న విషయం కాదు కదా. అంటే అది చిన్న విషయం కాదు, బట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఏది కూడా అమలు కావట్లేదు. ఆవిడ అన్ని నేను చెప్పిందే జరగాలి, నేను ఏం చెప్తే మీరు అది చెయ్యాలి అని ఒక ఆ సంస్థకి ఓనర్ లాగా ఆ బిహేవ్ చేయడం వల్ల మిగతా వాళ్ళంతా మనస్తాపం చెందారు. అంటే ఒక్కసారి 2 సార్లు కాదు, దాదాపు ఒక 3-4 నెలల నుంచి అదే పరిస్థితి. మినిట్స్ బుక్లో మనం అనుకున్నది మీటింగ్లో జరిగేది ఒకటి, దానిలో రాసేది ఒకటి, అలా ఇవన్నీ జరిగిన తర్వాత ఇక లాస్ట్ ఫైనల్గా ఒక 31st మే 31
మీటింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ అని కాల్ఫర్ చేశారు. యాక్చువల్లీ అసలు ఆ మీటింగ్లో కమిటీ మీటింగ్లో 31st అనే మాటే లేదు. June 14th జనరల్ బాడీ పెట్టుకుందాం అని చెప్పేసి అందరూ మాట్లాడి వెళ్ళిపోయారు. 31st అనేసి తర్వాత రోజు ఇమీడియట్లీ ఆవిడ సొంత నిర్ణయంతో అనౌన్స్ చేశారు. అప్పుడు అందరూ ఆ మనస్తాపం చెంది ఇంకా ఇన్నిసార్లు చాలా జరిగినాయి, బట్ ఇంకా ఇంతకు మించి మనం ఏం చేయలేం, ఇప్పుడు మనం రాజీనామా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆవిడే ప్రెసిడెంట్ అయినప్పుడు ఆవిడకి ఇస్తే దానికి ఉపయోగం ఉంది అని మా ఇండస్ట్రీకి మా 24 క్రాఫ్ట్లకి పెద్ద అయిన ఫెడరేషన్కి ఇచ్చారు. మొత్తం ఎంతమంది ఉంటారు అంటే ఈసీ మెంబర్స్? మొత్తం ఈసీ మెంబర్లు వచ్చి 14 మంది 14 మంది ఉంటారు. 14 మంది. మేము ఆఫీస్ బేరర్స్ 3 ఉంటాం. అంటే టోటల్గా 17 మంది. సో ఇప్పుడు అంటే మరి మిగిలిన వాళ్ళకి కంఫర్ట్ అయినా ఆమెతో? అంటే మిగిలిన వాళ్ళంటే ఇప్పుడు మేము 10 మంది, యాక్చువల్లీ 11 ఇంకొక అతను కూడా వైస్ ప్రెసిడెంట్ కూడా లెటర్ రాసి ఇచ్చాడు, కానీ నేను జనరల్ పార్టీలో చెప్పి నేను రిజైన్ చేస్తానని చెప్పి, అంటే అతను కూడా అపోజిట్గానే ఉన్నాడు. బట్ నేను ఒకసారి చెప్పి ఆవిడ అన్ని చేసిన తప్పులన్నీ నేను ఆ జనరల్ బాడీలో వ్యక్తపరిచి నేను చేస్తానని చెప్పి అతను కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా మిగతా ఉన్నది 5 ఆవిడ తీసేస్తే ఇంకా 4. అంటే కొంతమంది ఉంటారు కదా, అందరూ ఒకవైపే ఉన్నారు, అందరూ వేరే ఆపోజిట్ అని కాదు. అంటే ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే ఆమె కరెక్ట్గా చెయ్యట్లేదు. అంతే, ప్రాపర్ వేలో అనుకున్న పని అనుకున్న విధంగా చేయట్లా. అంటే ఇప్పుడు మనం కమిటీ అనేది ఇప్పుడు 10 మంది కూర్చొని మాట్లాడుకున్నప్పుడు 10 మందిలో 6 ఒకవైపు ఉన్నప్పుడు 4 ఆపోజిషన్ అన్నప్పుడు 6 మాటే చెల్లుద్ది, 6 ఏమనుకున్నారో అదే మినిస్టర్ రాయాలి. అలా కాకుండా మనం ఆల్రెడీ దాన్ని డిస్కస్ చేసాం కదా అనే పాయింట్ మీద అది ఓకే అని రాసేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది ప్రెసిడెంట్గా చేశారు, వాళ్ళతో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? నాకు ఇప్పుడు రాలేదండి. నేను మీకన్నా జనరల్ ఇష్యూస్ జరుగుతుంటాయి అట్లా? జరుగుతాయి. మరి అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతాయి, కానీ ఇంత మేజర్గా ఇంత ప్రాబ్లం అయ్యి ఎప్పుడు కూడా జరగలేదు. అంటే ఇది ప్రాబ్లం చిన్నదా లేకపోతే వీళ్ళు మీడియాలో పెట్టి పెద్దగా చూపిస్తున్నారా? యాక్చువల్లీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే చిన్నదిగానే ఉంటుంది, కాకపోతే ఇక ఆమె ఇక బౌద్ధత్వంలో పెట్టి చూడాలి అనుకున్నప్పుడు అది సమస్య పెద్దగానే కనబడుతుంది. మరి జానీ మాస్టర్ వచ్చారు కదా, జానీ మాస్టర్ గారి గురించి ఏంటి? ఇప్పుడు ఆయన కూడా లాస్ట్ టైం ఇప్పుడు ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటంటే అసలు డాన్సర్స్ని పిలవట్లేదు, ఇక్కడ మా యూనియన్ డాన్సర్స్ పిలవకుండా బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నారు, అక్కడ కూడా ప్రాపర్ సర్టిఫై లేని డాన్సర్స్ని పిలిపించి మనీ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒకటి వచ్చింది. దాని గురించి ఏమంటారు? ఆయన ఇప్పుడు ఈ రోజే కాదండి, గత 10 సంవత్సరాల నుంచి ఆయన కొరియోగ్రాఫర్ అయ్యి దాదాపు 15 years అయి ఉంటుంది. ఈ 15 years నుంచి మేజర్గా ఆయన చేసిన సాంగ్స్ అన్నింటిలో కూడా హైదరాబాద్ డాన్సర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకలా? ఎందుకనేది కారణం అంటే ఆయన మైండ్లో నాకు ఫ్రేమ్లో కలర్ఫుల్గా కనబడాలన్నా, లేదంటే ఇక్కడ వాళ్ళ మీద ద్వేష అసూయ. ద్వేషం ఏముంటుంది అంటే ఒక గతంలో రేసు గుర్రం అనే ఒక సినిమా ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఆ టైంలో ఒక అంటే ఈయన ఒక ఫ్రెండ్ లాగా ఒక కుర్రోడిని పక్కన పెట్టుకున్నారు, ఈయన మెంబర్ కాదు. అయితే అతను వచ్చి షూటింగ్ స్పాట్లో ఉండి మైక్ పట్టుకుని 1 2 3 చెప్పడం, డాన్సర్లని కొంచెం నువ్వు ఇట్రా అట్రా అని చెప్పడం వల్ల ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అలా ఒక అసిస్టెంట్ లాగా బిహేవ్ చేస్తాం కావట్లేదు. ఆ విషయంలో అతనికి 1 లక్ష రూపాయలు పైన వేశారు. ఆ టైం మాస్టర్ అయినా నార్మల్గా అంటే అసలు కాదు ఎవరు కాదు, అప్పుడప్పుడే అప్కమింగ్ చిన్న డాన్స్ ఎక్కడో డాన్స్ నేర్చుకుంటున్నాడు, సరే బాగా చేస్తున్నాడు అనేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నాడా? ఫేమ్ లో ఉన్నాడా ఇప్పుడు? లేదు బాబా, చాలా తర్వాత కార్డు తీసుకున్నారు, చాలా సాంగ్లు చేశాడు. నరసింహస్వామి అని అన్ను అంటారు, ఆయన 1 year బ్యాక్ చనిపోయాడు బాబు ఆయన. సో దానివల్ల ఆయన ఆపడం వల్ల ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ ఆయనకి మనసులో నన్ను అప్పుడు ఫైన్ వేసారనో లేదంటే వేరే కారణాలు ఏంటో తెలియదు, కానీ లేదంటే బాంబే డాన్సర్లు వల్ల కమిషన్ వస్తుందనో ఇలా కొన్ని చాలా కారణాలు ఉంటాయి. అవును, కమిషన్ అంటే ఒకటి అండి. ఇప్పుడు బాంబే డాన్సర్స్ని పిలిపించుకుంటే అక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కువ మనీ ఇస్తారు, అంటే లైక్ 7,500 అట్లా పర్సన్కి ఇచ్చినప్పుడు ఇతను 2,000 ఇస్తాడు అని చెప్పేసి అదొకటి నడిచింది కదా, అది నిజమేనా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బాంబే ప్రొడ్యూసర్ అనే అతను పాపం ఆయన డబ్బులు ఓన్లీ డబ్బులు పెట్టే నిర్మాత, డబ్బులు ఇవ్వడం వరకే ఆయన బాధ్యత. మిగతా అన్ని విషయాల్లో ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్లో అన్ని విషయాల్లో చూసుకునే ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం నాకు తెలిసి ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. అంతా ఈ పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మేనేజర్స్ వీళ్ళే చూసుకుంటారు.
ఇప్పుడున్న మన ఏదైతే డైరెక్టర్ గారు ఉంటారు, ఒక సాంగ్ వింటారు, ఆ సాంగ్ తర్వాత నాకు ఈ సాంగ్కి నాకు కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ కావాలండి. వన్స్ జానీ మాస్టర్ కావాలన్నప్పుడు అతను సాంగ్ విన్న తర్వాత నాకు ఈ సాంగ్లో నాకు 200 మంది 300 మంది లేదా 100 మంది డ్యాన్సులు కావాలి అనగానే ఫస్ట్ డైరెక్టర్ లొకేషన్ అక్కడ ఏంటి, ఆ లొకేషన్ బట్టి డ్యాన్సర్లను ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసినప్పుడు నాకు బాంబే వాళ్ళు ఎంతమంది కావాలి, హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది కావాలి అని చెప్తారు. అది చెప్పేది మాస్టరే, కంపెనీ వాళ్ళు ఎవరు చెప్పరు. ఓకే. ఏ కొరియోగ్రాఫర్ అయినా సరే సాంగ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం 99% మాస్టరే అడుగుతారు. ఓకే. ఎక్కడో రేర్గా ఒక కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఒకరిద్దరు డైరెక్టర్లు ఉన్నారు. నాకు ఫ్రేమ్లో అంటే బాంబే అంటే కొంచెం తెల్లతోలు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంటుందని కొంతమందిని కొంతమందిని పిలిపించుకుందామండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అలానే కదా మినిమం ఆయన ఎలా తీసుకుంటాడు డాన్సర్స్ని? ఆయన మ్యాక్సిమం అంటే మిగతా మాస్టర్లు అందరూ కూడా అండి, మిగతా మాస్టర్లు చాలా వరకు అంటే 90% ఇక్కడ వాడితే 10% అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఈయన 90% అక్కడి నుంచి తెచ్చుకుని 10% ఇక్కడి నుంచి వాడతారు జానీ మాస్టర్. ఇది వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా. అది ఇప్పుడు యూనియన్లో మరి అలా మీరే చెప్తున్నారు ఆయన ఇక్కడ డాన్సర్స్ని వాడరు అని, మీకు ఫస్ట్ నుంచి ఆయన తెలుసు. మరి ఎలా గెలిపించారు ఆయన ప్రెసిడెంట్? గెలిపించారంటే అదే గెలిచే ముందేమో ఎలాగో నేను మిమ్మల్ని అందరినీ బాంబే డాన్సర్లు తీసుకురాను అంటారు. మన కూడా మన వైఫ్ ఎవరైతే సుమలత గారు ఉన్నారు, ఆవిడ గెలిచినప్పుడు కూడా అంతే, అదే అదే డైలాగ్ ఫస్ట్ నుంచి ఆయన మీద అదే ఉంది, బాంబే డాన్స్ బయట డాన్సర్ తీసుకొస్తాడు అని. బయట పక్కగా దానిలో డౌట్ ఏం లేదు, అది అందరికీ తెలుసు. ఇంకోటి ఆయన్ని ఈ కేసు వల్ల నేషనల్ అవార్డు రిటర్న్ తీసుకోవడం జరిగింది కదా, సో అది తీసేసుకున్నారు. అండ్ దట్టు ఇక్కడ నుంచి యూనియన్లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి కూడా తీసేసినప్పుడు అప్పుడు కూడా చాలా గొడవలు అయినాయి అని చెప్పేసి చెప్పారు. ఆ గ్రడ్జ్ మనసులో పెట్టుకుని ఇక్కడ వాళ్ళని పిలిపించట్లేదు అని కూడా అంటున్నారు. అయి ఉండొచ్చు అండి, ఎందుకంటే ఆ టైంలో అంటే నాకు యూనియన్ ఆ టైంలో నాకు అండగా లేదు, నన్ను పట్టించుకోలేదు అన్న కోపం కూడా ఉంది. కోపం లేకుండా ఉండదు. బట్ ఏంటంటే అప్పుడున్న సెక్రటరీకి, అప్పటికే సెక్రటరీ ప్రెసిడెంట్ ఈయన వాళ్ళిద్దరికీ ఆల్రెడీ కొంచెం పడట్లేదు. దానివల్ల ఏంటంటే అప్పుడున్న ఛాంబర్ రూల్ ప్రకారం వాళ్ళు కూడా ఈ పోక్సో కేసు అనేప్పటికీ కొంచెం వెనకడిగేసి ఎవరితో బయట ఎక్కువ ఎవరు మాట్లాడొద్దని మీ యూనియన్లో వాళ్ళకి చెప్పమని ఇలా కొన్ని వాళ్ళకి చెప్పారని చెప్పి అప్పుడున్న లీడర్లు మెంబర్స్కి గ్రూప్లో పోస్ట్ చేశారు, మీరు బయట ఎవరు ఈ విషయాల మీద మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ విషయం కాబట్టి అనేసి చెప్పడంతో ఎవరు అందరూ మాట్లాడాలి, సైలెంట్గా ఉన్నారు. అది ఈయన ఏంటంటే నా గురించి ఎవరు బయటకు వచ్చి ఫైట్ చేయలేదు, అలాంటప్పుడు నేను మీకు ఎందుకు హెల్ప్ చేయాలి అనే ఒక ధోరణిలో. నిజంగానే జానీ మాస్టర్ ఇట్లా ఛాన్సెస్ ఆపుతాడా? ఇప్పుడు ఆయనకు నచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షష్ఠి మాస్టర్ ఉన్నారు, ఆమెకు చాలా ఒక 2 years వరకు ఛాన్సులు రాకుండా ఆపారు. బయట ఎవరన్నా వచ్చినా కానీ ఆమెకు వచ్చినాయి కూడా పోగొట్టాడు. ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఇట్లాంటి మ్యాక్సిమం చాలా వరకు జరగవండి. ఆయన మాస్టర్ మెంటాలిటీ ఎలా అంటే ఇది మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎవరైతే సాంగ్ ఇస్తారో వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్గా చెప్తారు, కానీ ఇలా వయా మీడియా మేనేజర్కి ఫోన్ చేసి చెప్పడమో కానీ వేరే వాళ్ళకి చెప్పడమో కానీ చేయరు కదా, ఎందుకంటే అది తెలిస్తే బ్లేమ్ అయిపోతాం కదా. ఓకే, మ్యాక్సిమం చెప్పరు. బట్ ఆ అమ్మాయి కూడా చాలా ఆ విషయంలో చాలా ఫీల్ అయింది. కొన్ని సాంగ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈయనే నన్ను ఈ సాంగ్కి ఫోన్ చేసి నన్ను ఆపారు అని లాస్ట్ టైం గతంలో కూడా ఆవిడ జరిగినాయి ఇన్సిడెంట్లు జరిగినాయి గతంలో చెప్పింది. ఆవిడ కూడా మీడియా విన్నా నేను కూడా. బట్ అది ఎంతవరకు నిజం అనేది నేను కూడా అది పెద్దగా నేనైతే నమ్మను. కాకపోతే ఈ విషయంలో కొన్ని అటు ఇటుగా నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. ఇప్పుడు షష్ఠి గారు కూడా యూనియన్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు మీకే ఈయనప్పుడున్న అమ్మాయి మెంబర్. ఇప్పుడు ఆయన వెస్టర్న్ ముంబై దగ్గర అక్కడ ఫెడరేషన్ నుంచి కూడా బైకాట్ చేశారు, అక్కడ కూడా ఎలిగేషన్స్ వచ్చాయి డాన్సర్స్ దగ్గర, అక్కడ నుంచి చేస్తే ఇక్కడికి వచ్చారు మళ్ళీ అని చెప్పేసి అన్నారు. అదే మాకేంటంటే ఈ టోటల్గా ఇండియాలో 6 ఫెడరేషన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఐఫెక్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 6 ఫెడరేషన్లు దాని కింద మేము పనిచేస్తాం. ఈ 6 ఫెడరేషన్లు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, కర్ణాటక బెంగళూరు అంటే బాంబే అండ్ బెంగాల్. అది టాప్ అంటే కదా. ఇప్పుడు ఎవరైతే ఆయన్ని బాయ్కాట్ చేశారో
అక్కడ డాన్సర్స్ తో కూడా అప్పుడు అది 2023 అప్పుడు నేనే సెక్రటరీ. ఓకే. అయితే ఆయన ఇలాగే ఇప్పుడు ఏంటంటే రూల్స్ పాటించరు. యూనియన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది మిగతా మాస్టర్లందరూ ఎవరు కూడా నాకు తెలిసి ఎవరు ఇంతవరకు రూల్స్ పాటించకపోవడం అనేది ఉండదు. ఈయన అసలు ఈయన రూల్స్ అనేది ఈయనకి నాకు అవసరం లేదన్నట్టు బిహేవ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా పాడైపోతారు. నేను ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ ఒకసారి ఫోన్ చేశారు లాస్ట్ టైం 23లో. అదేంటి సీను ఇలాగూ మరి వేరే మాస్టర్లు ఏమో ఇలా అసిస్టెంట్లు బాంబే నుంచి తెచ్చుకుంటున్నారు అంటే మేము కూడా తెచ్చుకోవచ్చా అలా అని అడిగారు. లేదు మాస్టర్, ఎవరో ఒకళ్ళు తప్పు చేశారని చెప్పి మరి మీరు కూడా అలా చేయడం కరెక్ట్ కాదు. దాని గురించి మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, మాస్టర్ అవతల వాళ్ళతో మాట్లాడి. మరి ఎలా ఎరిగారండి ఇప్పుడు ఇట్లాంటి రూల్స్ పాటించకుండా స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంటాయి? ఇప్పుడు ఇంత ఫేమ్ ఎలా వచ్చింది జానీ మాస్టర్? ఫేమ్ ఏముందండి, టైం అండి. మనిషికి ఎవరికైనా సరే టైం బాగుండాలి. ఆయన తీసే సాంగ్స్ బాగుంటున్నాయి. టాలెంటెడ్ పర్సన్, టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. బట్ ఆ టాలెంట్ని వర్క్ మీద చూపిస్తే ఇంకా బాగుంటుంది. యూనియన్లో ఈ చిల్లర రాజకీయాలు ఇలా వీటి మీద చూపిస్తే ఎప్పుడు అవ్వలేదు కదా. ఇలా చాలా మంది చేశారు ఇన్ని గొడవలు, కానీ ఇన్ని గొడవలు అవ్వండి, కామన్ కావదు, ఎప్పుడూ అవ్వలా. అయినా కూడా చిన్న చిన్న విషయాలు జరుగుతాయి. కానీ ఈయన లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక జనరల్ బాడీలో ఏదైనా మాట్లాడాలి అంటే ఆయనకి ముందు అగ్రెసివ్. ఆయనే లేచి ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్న వ్యక్తి లేచి చేరెత్తి అని బూతులు తిడుతూ కొట్టబోయాడు. జరిగినాయి గొడవలు 23లో 24 ఎవరు జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనే మెంబర్స్ మీదకి ఎవరో ఒక మాట అన్నారని అంత అగ్రెసివ్గా లేచి వచ్చి బూతులు మాట్లాడుతూ తిట్టడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చిన అదే బాడీలో ఉన్న సెక్రటరీ అజెండా పాయింట్ పెట్టి అవన్నీ కూడా ఇంకా కన్క్లూజన్ అవ్వాల, ఏది ఇంకా పూర్తి అవ్వాల. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఆయన ఈ ప్రాబ్లమ్స్ అలా జైలుకి వెళ్ళడం, దాని తర్వాత ఇంకో ఎలక్షన్ రావడం, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ దాన్ని అలా ఫార్వర్డ్ చేశారు. కానీ బట్ మీకు ఏంటంటే ఫస్ట్ మాకు ఒక 10 అజెండా పాయింట్లు పెడితే దాంట్లో 3-4 పాయింట్లే టైం సరిపోద్ది, మిగతా పాయింట్లు మాట్లాడడానికి టైం సాల్దు. అలాగే అవన్నీ స్కిప్ అయిపోయినాయి. ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా పెద్దగా చిరంజీవి గారు నార్మల్గా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చూసుకుంటారు. నిన్న ఇష్యూ జరిగిన దాని గురించి ఇప్పుడు యాక్చువల్లీ జానీ మాస్టర్ గారిని, శేఖర్ మాస్టర్ గారిని ఆ రోజు ఇష్యూ అయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన రోజు పిలిపించి మాట్లాడారు. మొత్తం సాల్వ్ అయిపోయింది, మేము కలిసి కూర్చున్నాము, తిన్నాము, శేఖర్ మాస్టర్ మాకు సపోర్ట్గానే ఉన్నాడు అన్నట్లు, మాకు ఏ గొడవ లేదని చూపించాడు. దాని గురించి ఏమంటారు? యాక్చువల్లీ ఈ రోజు ఆదివారం సండే రోజు మా ఆఫీస్లో ఆ ఓటింగ్ సెక్షన్ జరిగినప్పుడు వీళ్ళందరూ యాక్చువల్లీ జానీ మాస్టర్ అంటే ఇంకా వాళ్ళ వైఫ్ భార్య ప్రెసిడెంట్ కాబట్టి ఆఫీస్గా ఆయన పక్కనే ఉంటారు. ఫెడరేషన్ అనేది మాకు పెద్ద దిక్కు ఇండస్ట్రీలో. అది మనం దాని కిందే వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. వాళ్ళు మనకి పని అనేది మా ఎవరి టాలెంట్ వాళ్ళు పని చేసుకుంటాం, బాగానే ఉంటుంది. మనకి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఎవరైనా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోయినా ఇమీడియట్లీగా వెళ్ళి వాళ్ళకి ఒక లెటర్ పెడితే వాళ్ళు మాట్లాడి దాన్ని ఏదో ఒక విధంగా ఒక రోజు కాబట్టి 2 రోజులైనా వాళ్ళు పేమెంట్ తెచ్చే విధంగా ప్రయత్నిస్తారు. అలాగే వేజెస్ కూడా ఎవ్రీ 3 years 3 సంవత్సరాలకు ఒకసారి మనకి పేమెంట్లు, వర్కర్స్కి పేమెంట్లు పెరుగుతాయి. ఆ విషయంలో కూడా వాళ్ళు ప్రతి యూనియన్కి ఇంత ఒక రోజు కాదు 2 నెలలు, నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా టైం కేటాయించి వాళ్ళు పెంచడానికి చాలా మనకి దోహదపడతారు. అలాంటి వాళ్ళని మాకొద్దు అని మొన్న జానీ మాస్టర్ కానీ వాళ్ళ టీం కానీ డైరెక్ట్గా చెప్పాడు. అది చాలా చాలా దురదృష్టకరం. అలా అంత మాట అనకూడదు, అసలు చాలా తప్పది. ఎందుకంటే ఫెడరేషన్ అనేది తల్లిదండ్రులు లాంటి చాలా అంత సంస్థ అది 24 క్రాఫ్ట్స్కి. అలాంటి దాన్ని కూడా మాకొద్దు అనే దాని మీద అంటే వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ జనరల్ బాడీ 5వ తారీఖు జరిగింది. దాంట్లో ఎవరైతే ఇప్పుడు మేము 10 మంది రిజైన్ చేసామంటున్నారో అలాగే ఆ 5వ తారీఖు జనరల్ బాడీలో కూడా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుమలత గారు కూడా నేను కూడా రాజీనామా చేస్తానని అందరు సభ్యులు సమక్షంలో చెప్పేశారు. మరి మొన్న ప్రెస్ మీట్లో అసలు నేను ఎందుకు చేస్తాను ఆ వీడియోలు వీడియోలు తీయమని చెప్పండి. ఆ జనరల్ బాడీ 5వ తారీఖు జరిగిన వీడియో ఫుటేజ్ మొత్తం బయట పెట్టమనండి. ఆవిడ చేసిందో చేయలేదో మళ్ళీ మీకు తెలుసుది కదా. ఇప్పుడు ఆమె రాజీనామా చేస్తానని చెప్పిందా? మీతో కలిసి వర్క్ చేయను, నేను మా వల్ల నుంచి మాతో కలిసి పనిచేయను అనేది ఫస్ట్ పార్ట్. అది తర్వాత ఇప్పుడు మేము ఉండము, మేము వెళ్ళిపోతాము, నాకు అవసరం లేదని 10 సార్లు చెప్పింది మైక్లో.
వీడియో పూర్వకంగా. ఓకే. కాకపోతే ఏంటంటే వీడియో పూర్వకంగా ఏంటంటే మా అసోసియేషన్ ఎవరైతే ఇప్పుడు ఆఫీస్ బేరర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలోనే మొత్తం ఈ రికార్డింగ్ కానీ అన్ని జరుగుతాయి. ఆ ఫుటేజ్ బయటికి రాదు, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు రేపొద్దున అవసరం ఉండి మాకు ఈ ప్రాబ్లం మీద ఏదైనా పెద్ద ఇష్యూ అయితే అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో మీరు అందుకేనా మొత్తం బాడీ మొత్తానికి బాడీ డిజైన్ చేయండి అనేసి ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆమె ఆ రోజు నేను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అలాగే ఈయన నేను కొరియోగ్రాఫర్గా నేను అసలు రిజైన్ చేస్తున్నానని వైట్ పేపర్ పట్టుకుని స్టేజ్ దగ్గరకు వచ్చి పెన్ను పట్టుకుని పేపర్ పట్టి సంతకం పెట్టట్లేదు కానీ నటిస్తున్నారు. అలా పెడదామా వద్దా అది ఎలక్షన్లో గెలిచే ముందేమో నేను ఒకవేళ మేము అనుకున్న పనులు చేయకపోతే సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతామని చెప్పి ఆ రోజు చెప్తే, మొన్న కూడా నేను ఇంకా మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, నేను కూడా ఆవిడ పెట్టలేదు కాబట్టి నేను పెడతానని చెప్పి ఆయన దండం పెట్టేశాడు. ఎవరు? జానీ మాస్టర్. మీరు మీడియా పూర్వకంగా మీరు అందరూ అలా అడగండి, ఆ వీడియోలు ఇవ్వమని చెప్పండి. 5వ తారీఖు జనరల్ బాడీలో సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో జరిగిన వీడియో చాలు, ఇంకా ఎక్కువ ముందంతా అవసరం లేదు. అవి ఇవ్వమని చెప్పండి. దాంట్లో కనుక ఉందా లేదా చూడండి. ఇప్పుడు అన్ని మాటలు చెప్పేసి అక్కడ ఎవరున్నారు? మళ్ళీ ఫెడరేషన్ నుంచి వచ్చిన సెక్రటరీ ట్రెజరర్ ఉన్నారు, మళ్ళీ మన లేబర్ ఆఫీస్ నుంచి వచ్చిన 2 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 2 ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో చెప్పి తర్వాత నేను లెటర్ ఇచ్చానా, లెటర్ చూపిండి, నేను అనలేదు అని ఇలా మాట మార్చారు. సరే అని చెప్పి ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఏదైతే రాజీనామాలు చేసిన వాళ్ళకి ఎలక్షన్ కావాలా వద్దా అని అడుగుతున్నారు, అలాగే మీరు కూడా రాజీనామా చేశారు కాబట్టి మా సమక్షంలో మన సభ్యులు వీడియో ఆధారంగా అన్నీ ఉన్నాయి కాబట్టి మా ముందే చెప్పారు కాబట్టి మీరు కూడా దాంట్లో వాళ్ళతో పాటు ఉండాల్సిందే. ఏది ప్రెసిడెంట్తో పాటు అందరికీ ఉప ఎన్నికలు కావాలా వద్దా అనే దాని మీద వాళ్ళు అజెండా పాయింట్ పెట్టమన్నారు. ఈమె దాన్ని వాళ్ళ మాట వినకుండా ఆమె అనుకున్న పాయింట్ ఓన్లీ కమిటీ మెంబర్లకి ఉప ఎన్నికలు కావాలా వద్దా అనే దాని మీదే ఆ ప్రాంప్లెట్ కొట్టించి మార్నింగ్ టేబుల్ మీద పెట్టారు. మార్నింగ్ ఫెడరేషన్ వచ్చారు, లేబర్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు మార్నింగ్ జరిగిన ఇష్యూ పేపర్ చూశారు. వచ్చి రాగానే పేపర్ చూడగానే అది ఉప ఎన్నికలు ఓన్లీ కమిటీ వాళ్ళకే ఉంది. అదేంటంటే మేము ఆ రోజు మీకు లెటర్ పంపించాం కదా ముందు రోజు, అందరికీ పెట్టమన్నాం కదా, మీరు ఓన్లీ వీళ్ళకి మట్టికే పెడితే అలా లేదండి, నేను రాజీనామా చేయలేదు, నేను ఎలా పెడతాను? ఫెడరేషన్ వాళ్ళు మాట అంటే లెక్క చేయట్లేదు అంటే ఆల్రెడీ ఇప్పుడు కాదు, దాదాపు 3 నెలల నుంచే లెక్క చేయట్లా. ఇది ఈ ఒక్క మ్యాటరే కాదు. మరి ఎందుకు ఫెడరేషన్ అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళకి తెలుసు కదా, ప్రెసిడెంట్ గా తెలుసు, జానీ మాస్టర్ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయనకి తెలుసు. మరి జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఇక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫెడరేషన్ లో వైస్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ లో కూడా వైస్ ప్రెసిడెంట్. మరి ఇప్పుడు ఎలా అసలు ఇప్పుడు ఫెడరేషనే వద్దన్నప్పుడు అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కి ఎందుకు తీసుకున్నావు? అప్పుడు ఆ వాల్యూ ఎందుకు మరి అప్పుడు నీకు? ఈ సైన్స్ కూడా ఎవరు చేశారు అని చెప్పేసి నాకు చెప్పారు. అదే అది కేసు అండి. అప్పుడు ఆయన ఏదైతే ప్రెసిడెంట్ గా ఆయన్ని తీసేశారో ఛాంబర్ నుంచి, అదే ఎప్పుడైతే కేసు విషయం వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అని అయిపోయిన తర్వాత ఆయన్ని కేసు నుంచి పోస్ట్ నుంచి తీసేయాలని చెప్పి ఛాంబర్ నుంచి ఒక లెటర్ వచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఆయన వేయకుండా, కేసు ఆయన పేరు మీద వేయకుండా కమిటీలో ఉన్న 2 కమిటీ మెంబర్లతో మీ ఆధార్ కార్డు పంపిండి అని చెప్పేసి ఆ ఆధార్ కార్డు ఆధారంగా ఒక అతను ఫోన్లో ఇలా వైట్ పేపర్లో సంతకం పెట్టి ఫోటో తీసి పంపించారు. ఇంకొక అతను అసలు సంతకమే పెట్టలేదు. అలా సంతకం పెట్టకపోయినా కూడా వాళ్ళ పేర్ల మీద ఈ వీళ్ళిద్దరితో కేసులు వేయించారు. ఎవరెవరి మీద? ఫిలిం ఛాంబర్ మీద, ఫెడరేషన్ మీద, యూనియన్ మీద. ఇలా అంటే ఇది చాలా ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకు కూడా తెలియకుండా ఇలా వాళ్ళ మీద తర్వాత వాళ్ళకి సస్పెండ్ చేశారని చెప్పేసి ప్రెసిడెంట్ గా తీసేశారని చెప్పి ఆ కోపంతో ఈయన వేయాల్సిన కేసుని వీళ్ళతో వేయించారు. వాళ్ళకు కూడా తెలియదు పాపం. వాళ్ళు ఎందుకో సరే మాస్టర్ కదా, మాస్టర్ దగ్గర మనం పని చేస్తున్నాం. తర్వాత అడిగారు, మరి తెలిసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు ఇలా మోసం చేస్తారని మేము అనుకోలేదు, మేము విత్డ్రా చేసుకున్నాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఛాంబర్ చుట్టూ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఫెడరేషన్ చుట్టూ తిరిగి వాళ్ళు అందరినీ అప్పుడున్న ఆఫీస్ బ్యారర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ వాళ్ళని
సస్పెండ్ చేసి మీరు ఎలా యూనియన్ మీద ఎలా వేస్తారు ఓకే అని చెప్పి చేసినందుకు వాళ్ళు మళ్ళీ ఎక్స్క్యూజ్ చేశారు, అయిపోయింది. అంటే ఒక హోదాలో ఉన్న ఇంత పెద్ద మాస్టర్ ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు జానీ మాస్టర్ గురించి తెలుసు కదా నార్మల్ గా. నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు మా ఆయన దగ్గర 3 సంవత్సరాలు. సుమలత గారు కూడా ఇప్పుడు అసలు ఆమెకి ప్రెసిడెంట్ గా చేసే అంటే కార్డు ఉండాలి, అవన్నీ అలా ఈజీగా వచ్చేసాయి ఆమెకి. లేదా మీకు అంతకు ముందు డాన్సర్ గా చేశారంట కదా, ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న సుమలత గారు కూడా. ఆవిడ చాలా సీనియర్ అండి, దాదాపు 2003-4లో ఆవిడ మెంబర్షిప్ తీసుకున్నారు. అప్పటి నుంచి చాలా సాంగ్లు డాన్సర్ గా చేశారు ఆవిడ. చేసేటప్పుడు ఈ జానీ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు. మీకు పరిచయం ఉందా అప్పటి నుంచి? చాలా తెలుసు, బాగా తెలుసు. నేను కోఆర్డినేటర్గా 25 సంవత్సరాల నుంచి నేను డాన్స్ యూనియన్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడున్న అందరూ జానీ మాస్టర్ అనండి, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, ప్రదీప్ మాస్టర్, బృందా మాస్టర్, ఇలా అందరూ చాలా మంది మాస్టర్ దగ్గర నేను కోఆర్డినేటర్గా పనిచేస్తాను. అలాంటి క్రమంలో కూడా ఆమె సుమలత గారు కూడా నేను కూడా ఆమె డాన్సర్గా ఉన్నప్పుడు నేను కూడా చాలా సాంగ్లు చెప్పాను ఆడికి అసిస్టెంట్గా. గణేష్ మాస్టర్ దగ్గర, గణేష్ స్వామి మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చెప్పాను. అలా చాలా సాంగ్లు నా దగ్గర పనిచేశారు ఆవిడ. తర్వాత ఎప్పుడైతే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వెళ్ళిందో ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఇలా స్టార్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి అంతా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మా షూటింగ్ లైన్ మానేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొరియోగ్రాఫరు, ఆయన పేరు అంతా బాగా వచ్చిన తర్వాత ఈ ప్రెసిడెంట్ అవ్వాలన్న ఆయన ఇప్పుడు కాదు, దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఒకసారి 2 కోరిక ఉండేదా ఇలాంటి? ఆల్రెడీ 15 సంవత్సరాల క్రితమే ఆయన ఆల్రెడీ ఒక 2 సార్లు పోటీ చేశారు. బిగినింగ్ లో గెలవలేదు, అంటే కొత్త కదా ఇంకా. అప్పుడు దాని తర్వాత మళ్ళీ మొన్న 2023-25లో అప్పుడు ఫస్ట్ టైం గెలిచారు. అండ్ ప్రెసిడెంట్ గా సుమలత గారు ఉన్నప్పుడు మన ప్రెస్ మీట్ లో ముఖ్యంగా మీ పేరు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈయన ప్రొడ్యూసర్ల దగ్గర 1500 డబ్బులు తీసుకొని డాన్సర్లకి ఏమో 500 ఇచ్చాడు, అది బయటపడింది కాబట్టే నేను ప్రశ్నించిన కాబట్టే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోయారు, మీ టీం అంతా రిజైన్ చేసి వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. టీము ఇక్కడ ఎవరు కూడా మేము టీంతో ఎవరు గెలవలేదు. సరే ఇది చెప్పండి, మీరు నిజంగానే చేశారు 1500 తీసుకొని డాన్సర్? అసలు ఆవిడ చూపించే ఏ బిల్లు కూడా ఫలానా కె శ్రీనివాసరావు కోఆర్డినేటర్ ఇన్ఛార్జిగా నా పేరుండి, పైన మాస్టర్ ఏ మాస్టర్ అని పర్వాలేదు, కోఆర్డినేటర్ నా పేరుండి ఒక బిల్లు చూపించమని చెప్పండి. నేను దానికి యూనియన్ కాదు కదా, ఎవరైనా సరే ఏ ఛానల్ వాళ్ళైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉంటాను. మరి వితౌట్ ప్రూఫ్స్ అంతమంది ప్రెస్ మీట్ ముందు పేపర్ అండి, ఆవిడకి అలవాటు అయిపోయింది. పేపర్ అనేది ఊరికే జస్ట్ ఇలా చూపించేస్తే అయిపోద్ది చాలు. ఇవన్నీ ఎవరు మీకు జూమ్ చేయరు కదా ఎవరు. ఇవన్నీ ఏంటంటే ఒక సతీష్ గౌడ్ అనే వ్యక్తి, అతను కూడా ఒక కమిటీ మెంబరు, అతను ఒక ఇన్ఛార్జ్. అతను ఏం చేశాడంటే అతను టోటల్గా ఆవిడ చేసిన ఒక 5-6 పేమెంట్లకు సంబంధించి కూడా అన్ని ఆయనయే. ఆయన పేమెంట్ ఆయన రాసుకుని దాంట్లో నాకు కమిషన్ ఇచ్చాడు అనేదే అభియోగం. అంతేగాని నేను తీసుకున్నాను ప్రొడ్యూసర్ దగ్గర కాదు. కాకపోతే ఆమె చెప్పే పోర్ట్రేట్ చేసే విధానం అలా చెప్తుంది. కష్టపడిపోతున్నారు, డాన్సర్లు ఎండలో వేస్తున్నారు, వాళ్ళ కోసమే నా ఫైట్ అంతా. నేను ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఇలాంటి తప్పులన్నీ కరెక్ట్ చేస్తున్నాను అని చెప్పి నాకు అందరూ యాంటీగా మారారు అని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పింది. ఇలా ఎవరు యాంటీగా మారండి. నేను లాస్ట్ 2021-23లో పడినప్పుడు ఈ వ్యవస్థలో డాన్స్ మాస్టర్స్ అందరూ అప్పుడు యూనియన్లో ఒక రూల్ ఉంది, బట్ ఆ రూల్ను కూడా నేను బ్రేక్ చేయమని ఇలా ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మాస్టర్, ఆయన్ని నేను చాలాసార్లు అడిగా ఇలా డాన్సర్ల దగ్గర ఇది చూడండి, ఇది ప్రొడక్షను, ఇది ప్రోగ్రామ్ అసిస్టెంట్, దీంట్లో నటరాజన్ ఉంటుంది, డ్రీమ్ వారియర్ అమౌంట్, ఇది మాస్టర్ పేరు జానీ. ఓకే, ఇది డాన్సర్లకు వచ్చిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు 18,590 రూపాయలు. ఈ 18,590 రూపాయల నుంచి దీంట్లో 100 రూపాయలు ఆఫీస్కి సర్వీస్ కమిషన్ లాగా ఆఫీస్ డొనేషన్, అంటే సరే ఆఫీస్ నడవాలి కాబట్టి దీంట్లో మాస్టరు 5%, దీంట్లో 929 రూపాయలు మాస్టర్ కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే జానీ మాస్టరు. మరి డాన్సర్ల సొమ్ము డాన్సర్లకే చెందాలి అని ఇంత పట్టుబట్టిన మనిషి, మరి ఈరోజు నా భర్త ఫస్ట్ నుంచి అసలు నువ్వు తీసుకోవద్దు, వాళ్ళ కష్టాన్ని మనం ఎందుకు దోచుకోవాలని ఎందుకు అనుకోలేదండి ఆ రోజు? అంటే ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? అంటే ఎవరి మీదైనా
పర్టికులర్గా నేను మొన్నటి వరకు వాళ్ళ దగ్గరే ఉన్నాను, వాళ్ళతో తిరిగాను, అన్నీ చేశాను. మధ్యలో చిన్న తప్పిదం అంటే నా పని నేను బతకాలి కాబట్టి నేను ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా చేయాల్సిందే. షష్ఠి మాస్టర్ అనే అమ్మాయి దగ్గర నేను వెళ్ళి పని చేస్తాను, పని చేయబోతున్నాడని ఒక వార్త తెలియగానే ఇమ్మీడియట్లీ నేను కట్. నెక్స్ట్ పెద్ద సాంగ్ ఉంది, పెద్ద సాంగ్ నుంచి నన్ను తీశారు. అసలు నాకు ఫోన్ కూడా చేయలే. అంటే ఎందుకు షష్ఠి గారికి అంటే వాళ్ళకిద్దరు ఆల్రెడీ ఒక ప్రాబ్లం జరుగుతుంది. అంటే వీడు వెళ్ళి మళ్ళీ ఆమెతో కలుస్తాడా, వాళ్ళతో కలిస్తే మళ్ళీ అంటే నిన్నటి వరకు మన దగ్గర ఉండి అక్కడికి వెళ్తే మళ్ళీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. నేను చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయి నా దగ్గర, చెప్తా అని ఇప్పుడే మొదలు పెట్టాం కదా, ఇంకా చాలా చెప్తాను. అయితే దీని గురించి చెప్దాం. ఇలాగూ ఒక మాస్టరు 10% ప్రొడ్యూసర్ కదా దోచుకున్నారు అన్నప్పుడు ఈ 900 కూడా ప్రొడ్యూసర్కి ఇచ్చేసి మరి ఈ డబ్బులు కూడా మీరు తక్కువ తీసుకోవచ్చు కదా. పోస్ట్లో ఉన్నప్పుడేమో ప్రతి మనిషి ఛాంబర్కి వెళ్ళి ఇదే ఫెడరేషన్ వాళ్ళు ఆఫీస్లో ఉన్న ఆ టైంలో ఎవరుంటే ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఛాంబర్కి వెళ్ళి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేమెంట్లు పెరగాలని చెప్పి మేము కొట్లాడతాం. ఎవరున్నా సరే కొట్లాడతాం. ఆ 3 సంవత్సరాలకు ఒకసారి ఎవరు పోస్ట్లో ఉన్నా అప్పుడు ఎంతో కొంత ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా 30% పెంచేవాళ్ళు ఎవ్రీ 3 సంవత్సరాలకు ఒకసారి. బట్ మొన్న అయితే కొంచెం ఈ స్ట్రైక్ ఇక అన్ని కష్ట నష్టాల ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొత్తానికి ఒక 7.5% పెంచారు. దాని తర్వాత ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ వేజెస్ మనకి ఇంకా 1 year తర్వాత మళ్ళీ ఇంకొక 5% పెంచాలన్నా ఫిక్స్ చేయాలన్నా ఫెడరేషన్ కంపల్సరీ. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ అగైన్స్ట్ గా మీరు ఎలా మేము ఎవరు వెళ్ళట్లేదు. ఓన్లీ జానీ మాస్టర్ అండ్ వైఫ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆవిడ తప్పితే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న 10 మంది తప్పితే మెంబర్స్ ఎవరు కూడా ఫెడరేషన్ కి వ్యతిరేకం కాదు. ఆ రోజు సీక్రెట్ ఓటింగ్, జనరల్ బాడీ సీక్రెట్ ఓటింగ్ అప్పుడు కూడా 78 మెంబర్స్ ఏమో వేస్తే 75 మెంబర్స్ ఎలక్షన్ జరగాలని వేశారు కదా, మరి దానికి ఏం చెప్తారు అని చెప్పేసి మేమందరం ఎలక్షన్ బాయ్కాట్ చేసాం కదా వద్దని. ఇప్పుడు ఫెడరేషన్ లో ఆ రోజు అనుకున్న జనరల్ బాడీలో అనుకున్నది వేరు, ఇక్కడ ఏమి ప్రాసెస్ చేసేది వేరు. ఫెడరేషన్ వాళ్ళు చెప్పినట్టు ప్రెసిడెంట్గా నువ్వు కూడా రాజీనామా చేసావు కాబట్టి నీతో పాటు ఎలక్షన్ కావాలని పెట్టమని చెప్పారు. బట్ నేను అలా పెట్టను, నేను చేయలేదు, నేను నీకు ఏది పేపర్ రూపేనా నేను ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వను. సో అందుకనే వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా అప్పుడు అదే టైంకి శేఖర్ మాస్టర్ కూడా ఓటేయడానికి వచ్చారు అందరూ. అంటే అక్కడ ఏం తెలియదు కదా, తెలియక అందరూ ఓటేయడానికి వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత చూస్తే సిచ్యువేషన్ ఇదేంటి, మొన్న జరిగింది వేరు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా మీరు చేయడం తప్పు కదా అన్నందుకు వాళ్ళందరూ కలిపి మూకుమ్మడిగా మాస్టర్ మీద దాడి చేశారు. దాడి అంటే అసలు ఎలా అంటే కొట్టడానికి అది అసలు తోయడం. నాకు ఇంకో విషయం, శేఖర్ మాస్టర్ గారిని ఎవరో డాన్సర్, జానీ మాస్టర్ గారి సైడ్ ఉన్న డాన్సర్ కొంచెం అబ్యూజింగ్ లాంగ్వేజ్ తో చాలా మాట్లాడారు. మా ఒక డాన్సర్ ఎలా మాట్లాడగలంటే ఆయన ఇక ఇప్పుడు అక్కడ ఇంకా దానికి సపోర్ట్ చేశారా? ఇప్పుడు నా పక్కన జానీ మాస్టర్ ఉన్నా అంటే నేను ఏమన్నా అంట, ఏదంటే ఆయన చూసుకుంటాడు. ఓకే, అలాగే శేఖర్ మాస్టర్ ఉన్నారంటే నేను ఏదైనా మాట్లాడతా. అలా జరిగిందా? 100% జరిగింది. మా యూనియన్ లో ఆఫీసులో ఫుటేజ్ ఉంటుంది, వీడియో కెమెరా ఉంటుంది. మీరు ఆ వీడియో కెమెరా చూస్తే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏ ట్రూప్ ఎక్కడ ఉంది, ఎవరు మీదకి వచ్చారు, ఎవరు కొట్టారని కూడా క్లారిటీగా ఉంటుంది. సో శేఖర్ మాస్టర్ ని అంటే హ్యాండింగ్ చేయరు కానీ కొడితే ఇంకా ఊరుకుంటారండి ఎవరైనా. కాకపోతే ఏంటంటే అలా మాట్లాడడం, ఎక్కువ తోసేయడం. దానికి జానీ మాస్టర్ సపోర్ట్ చేశారంటే ఇంకా ఆ టైంలో మరి ఆయన అరుపులు కేకలు ఆయన వల్లే గొడవ స్టార్ట్ అయింది. ఆయన అగ్రెసివ్ గా లేకుండా నార్మల్ గా మాట్లాడితే ఏం ప్రాబ్లం ఉండదు. ఆయన అగ్రెసివే మిగతా వాళ్ళకి కోపాలు తెప్పించే విధంగా ఉంటుంది కదా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆటోమేటిక్ గా. జానీ మాస్టర్ మెంటాలిటీ ఏంటి అంటే ఆయన ఎలా ఉంటాడు డాన్సర్స్ తో? వర్క్ విషయంలో ఎవరైనా కామన్ గా ఒక కొరియోగ్రాఫర్ గా డాన్సర్ బాగా చేయకపోతే తిడతారు, అది ఎవరైనా కామన్. ఏ మాస్టర్ అని తిడతారు, ఆయన కామన్. నేను పర్సనల్ గా అడుగుతున్నాను, నార్మల్ గా ఆయన ఎలా బిహేవ్ చేస్తారు? షష్ఠి గారితో ఇష్యూ స్టార్ట్ అయినాయి, ఆయన ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఈ డాన్సర్స్ ది ఆయన ఉంటాడు, అందులో ఆయన ఉంటాడు. ఆయన వివాదం అంటేనే జానీ మాస్టర్ ఫస్ట్, తర్వాత ఏదైనా. అది ఎందుకు ఆయనే ఎందుకు ట్రిగర్ కావాలని చేస్తారా? నాకు తెలిసి నా ఐడియా ప్రకారం ఈ మధ్యకాలంలో ఎలాగో జనసేనలో లేరు,
ఇప్పుడు పక్కన పెట్టారు. ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపించి ప్రతి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు అని కూడా అవును, నేను కూడా స్కూలింగ్ చూసా కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దాని తర్వాత ఆ కేసు తర్వాత ఎప్పుడు ఎక్కడ దగ్గర తీయలేదు. ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు వెళ్ళినట్టు కూడా లేదు. ఇమేజ్ చూపించుకొని పాతప్పుడు ఇమేజ్ ఏముందండి, ఇమేజ్ ఇప్పుడు నేను కూడా గబ్బర్ సింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో దిగాను. అవి నేను చూపించుకుంటే కుదురుద్దా? అది కాదు కదా. అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయంగా ఏదో ఒకటి నాకు తెలిసి ఒక రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ ఆయన ఒక చిన్న టచ్ చేశాడు, ఆ టైం బాగాలేదు, కరెక్ట్గా ఆ టైంకి ఒక ప్రాబ్లం జరిగింది. జనసేన వాళ్ళు పక్కన పెట్టేశారా లేకపోతే? అంతే కదా. ఇప్పుడు ఏదైనా కేసు ఉన్నప్పుడు కొన్ని రోజులు పక్కన పెడతారు. ఆ కేసు సాల్వ్ అయిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా తీసుకుంటారు. ఏ పార్టీకైనా ఉన్న లక్ష్యం అంతే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈయన ఎలాగో చేయడానికి స్కోప్ లేదు. ఏది ఏ పార్టీలోకైనా సరే ఇప్పుడు వెళ్ళాలంటే కూడా ఆయనకు ఒక మచ్చ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈయన భార్యని ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్గా ఇక్కడ ఈ యూనియన్లో పోటీ చేయించారు. దానికి ఎంత ఖర్చు పెట్టారో సరే అందరికి ఆల్రెడీ ఖర్చు పెడతారు. అట్లా నార్మల్ ఎలక్షన్ లోనే నాకు తెలుసు ఇక్కడ డాన్స్ అంతే. ఇప్పుడు ఇది కూడా అలా స్టార్ట్ అయింది. ఒక 4-5 సంవత్సరాల నుంచి అది కూడా అలా డబ్బులు అదే ఏముంది, ఇంకా మందు ఇవన్నీ మామూలే కదా. పెట్టారు. అయితే జానీ మాస్టర్ సుమలత గారు గెలవడానికి డబ్బులు పెట్టాలండి. పెట్టకపోతే ఎవరైనా అది ఫిగర్ అనేది మనం చెప్పలేం కానీ వాళ్ళకున్న స్తోమతను బట్టి మీరు అర్థం చేసుకోండి అంతే. ఎంత అనేది మనం కాదు. మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఎట్లా? రేపొద్దున మళ్ళీ అసోసియేషన్ లోకి వెళ్ళాలి, జానీ మాస్టర్ గారు ఉంటారు అని భయపడుతున్నారు? ఏం భయం అలాంటిది ఏం లేదండి. అలా భయపడి మనం ఏం లీడర్షిప్ చేయలేము. అదే నాకు తెలిసింది, డబ్బులు బాగానే ఖర్చు పెట్టారు అని. మీడియాకి తెలియదు ఏముంటుంది, మీరు చిన్న ఆవిడిస్తేనే వేగిపోతారు. మీరు ఖర్చు అయితే పెట్టారు గట్టిగా, పెడతారులేండి. అందుకే గెలిచారా? ఇక గెలిచారు అంటే అది మీరు గెలిచారని అనుకోవాలి అంతే కదా. మరి ఖర్చు పెట్టినప్పుడు గెలవకపోతే ఓకే. ఇంకా ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మరి ఎలక్షన్ పెడతాము అని చెప్పేసి ఆమె ప్రెసిడెంట్ గా చెప్పేశారు, డెఫినెట్లీ ఉంటుంది అని చెప్పేశారు. ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు, చూసిన తర్వాత ఫెడరేషన్ ఇదేంటి నేను చెప్పింది ఒకటి మీరు చెప్పింది చేసేది ఒకటి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. మేము చెయ్యం, ఈ ఎలక్షన్ మేము చెయ్యం, మీరు చేస్తే చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత అప్పుడు శేఖర్ మాస్టర్ అప్పుడు వచ్చారు. దాని తర్వాత వచ్చి ఎలక్షన్ ఓటేద్దామని చూస్తే అప్పుడు మాట్లాడింది వేరు, ఇప్పుడు వేరే ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా, ఫెడరేషన్ వాళ్ళు లేరు కదా, వాళ్ళు ఉంటేనే ఓటింగ్ చేద్దాం, లేదంటే కరెక్ట్ కాదు. వాళ్ళని కాదని మనం ముందుకెళ్తే పొద్దున ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఈమె చేసిన కొన్ని పనులకే ఆల్రెడీ ఫెడరేషన్ నుంచి నాన్ కోఆపరేషన్ చేశారు. ఆల్రెడీ ఈ 2 నెలల క్రితం ఒక 1 మంత్ బ్యాక్ నాన్ కోఆపరేషన్ పెట్టేశారు. అంటే డాన్సర్స్ యూనియన్కి మేము సహకరించము, ఫెడరేషన్ మా ఒక్క యూనియన్కి. ఓకే, దానికి సంబంధించిన లెటర్ కూడా ఫెడరేషన్ లెటర్ పంపించారు. అవి కూడా అది లాస్ కదా, మీకు చాలా లాస్ కదా, యూనియన్ మొత్తానికి లాస్ కదా. ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అందరికీ లాస్. ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు బయట వేరే యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్లు వచ్చి మేము మేము 24 యూనియన్ గా వాళ్ళని గుర్తిస్తున్నామంటే ఇప్పుడు మేమంతా రోడ్డు పడిపోతాం కదా. ఎంతమంది ఉంటారండి యూనియన్ లో మొత్తం? ఇప్పుడు యూనియన్ లో దాదాపు 550 మెంబర్స్ వచ్చి అఫీషియల్ గా ఉన్నాం. ఇంకా టిఆర్ గర్ల్స్ అని చెప్పి వాళ్ళు మొత్తం ఇంకొక 400 మంది దగ్గర 1000 మంది దాకా ఉన్నాం. 1000 మెంబర్స్ ఇప్పుడు యూనియన్ వల్ల ఇబ్బంది పడాలి. 100% ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, డైరెక్ట్ గా ఆవిడకే చెప్తున్నాను. నేను సెక్రటరీ గారు ఆర్థిక అక్రమాలు అవి ఇవి అని చెప్తున్నారు. ఏదన్నా ఉంటే చూపించి ఇగో నువ్వు తప్పు చేసావు అని చెప్పి డైరెక్ట్గా పేపర్ చూపించి, లేదా ఛాంబర్కి వెళ్ళి ఇగో ఇతనే చేశాడు ఇవన్నీ అని చూపించి నన్ను ఏదన్నా సస్పెండ్ చేస్తారా, కాటే తీసేస్తారా, ఏదైనా చేయండి. కానీ వ్యవస్థ మీద, అసోసియేషన్ మీద నేను నా జులుం ప్రదర్శిస్తాను అంటే ఈ జనాలు డాన్సర్లు అందరూ నాశనం అయిపోతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీ ఉంది వెనకాల. నా ఒక్కడి మీద కోపంతో అంటే నేను ఆమెని ఏదో అన్నానను, లేదంటే అమ్మాయితో వేరే అమ్మాయితో మాస్టర్తో కలిసి పనిచేస్తున్నాను, ఆ కోపాలు ఉంటే పర్సనల్గా మీరు బయట ఏదైనా మాట్లాడవచ్చు. మీరు షష్ఠి గారితో పని చేస్తా అన్నందుకు స్టార్ట్ అయింది అంతే 100%. నేను అప్పుడు బిగినింగ్ లో ఏంటంటే ఒక వైస్ ప్రెసిడెంట్, మా వైస్ ప్రెసిడెంట్ సన్మానం చేద్దాం అన్నాడు అమ్మాయికి. ఓకే, షష్ఠి బిగ్ బి
బీబీ జోడీలో విన్నర్ అయింది, అమ్మాయి సన్మానం చేద్దామంటే నేను అవును ఓకే తప్పే ఉంది చేసుకుందాంలే, మన మాస్టర్లు మిగతా మాస్టర్లు కూడా కొన్ని అవార్డులు వచ్చినాయి కదా, అందరితో పాటు ఈ అమ్మాయి కూడా జనరల్ బాడీలో వచ్చే జనరల్ బాడీలో సన్మానం చేసుకుందాం అన్నా. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది నా మీద అటాక్ చేయడం, ఎలా చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి. రాజా సాబ్ అన్నారు, రాజా సాబ్ తీశారు. ఏమేమి మూవీస్ పోయినాయి మీకు, అంటే లైక్ ఏమేం లాస్ అయ్యారు మీరు ఇట్లా పర్సనల్ గ్రడ్జ్ తో? నేనేం లాస్ అవ్వలేదండి, నేను లైక్ తీసేయడం వాళ్ళు ఇప్పుడు రాజాసాబ్ ఇలాంటివి తీసేయడం కాదు, అంటే రాజాసాబుకి నేను కోఆర్డినేటర్ గా పనిచేశాను. అంటే దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయేమోనని ఆఫీస్కి వెళ్ళి బిల్లులు తెచ్చి అన్ని చేశారు, దాంట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అంటే కంపెనీ నుంచి వాళ్ళు సాంగ్ జరిగేటప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమైతే చెప్పారో దాని తగ్గట్టుగానే మేము బిల్లులు రాసిచ్చాం. ఇప్పుడు వాళ్ళు అలా అనలేదు ఇలా అనలేదని ఈమెయిల్ కంపెనీకి వెళ్ళి వేరే విధంగా బిల్లు ఒక లెటర్ రైట్లో రాపించుకొచ్చారు. అంటే ఏ విధంగా అయినా సరే వీడిని ఏ విధంగా తొక్కాలో ఆ విధంగా తొక్కాలి, జస్ట్ ఒక సన్మానం చేద్దాం అంతే. షష్ఠి గారికి అంతే. సరే ఏదో బీబీ జోడి గెలిచింది కదా, మన యూనియన్ లో ఉంది, ఒక చిన్న సన్మానం చేద్దాం, మన కొరియోగ్రాఫరే కదా అన్న చిన్న పదానికి ఇంత ఒక వ్యవస్థని నాశనం చేసేస్తున్నారు. నా మీద కోపం అంటే నా ఒక్కడి బిల్స్ టోటల్గా నేను ఏమేం చేశాను అన్నీ తీసి నేను నా తప్పు ఉంటే నన్ను ఒక్కడే చేయండి, ఏం చేసిన. అందరూ ఇబ్బంది పడ్డారా? ఆమె కూడా స్ట్రగుల్ అనిపిస్తుందని చెప్తుంది ప్రజెంట్. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా ఛాంబర్లో 2-3 సార్లు నేను ఏదో పని మీద వెళ్తున్నప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే నన్ను ఇలా ఏదో ఒక విధంగా కంపెనీలో అక్కడ ఫోన్లు చేస్తారు, సాంగ్లు చేయొద్దు అంటారు, ఎవరు చెప్తున్నారో తెలియట్లేదు. లేదా నేను పనిచేస్తే కోఆర్డినేటర్ సేమ్ నాలాగానే ఆ అమ్మాయి దగ్గర కూడా ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఆ అబ్బాయి పేమెంట్ ఆపేస్తారు యూనియన్లో. అంటే మన దగ్గర అధికారం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు వీళ్ళ చేతిలో ఉంటుంది, ఆ పేమెంట్ ఆపేస్తాం. అంటే చిన్న విషయాలు. అసలు ఇప్పుడు ఏదన్నా విషయం ఒక పని చేసేటప్పుడు ఆ విషయాన్ని కంపల్సరీ పెద్ద తప్పు అయితే దాన్ని ఇచ్చేయచ్చు. అది చిన్న ఎక్స్క్యూజ్ చేసి వదిలేదాన్ని కూడా ఒక భూతద్దంలో పెట్టి చూసేస్తున్నారు. అదే ఇక్కడ జరిగేది అదే ప్రాబ్లం. ఈరోజు ఫెడరేషన్ కూడా చిన్న విషయాలు ఒక లెటర్ ద్వారా సరిపోయేదాన్ని ఒక 10 పేజీలు రాసి ఆ 10 పేజీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాంట్లో 10 తప్పులు రాస్తున్నారు. ఆ 10 తప్పుల్లో వాళ్ళు చదివి ఏంటి ఇలా రాశారని వాళ్ళు మనస్తాపం చెంది ఈరోజు ఇంతవరకు రావడానికి కారణం అది. మరి ఇంత చేసేవాళ్ళు ఆ 40 lakhs డొనేషన్ తీసుకొని రావడము, 40 lakhs తీసుకొచ్చాం మేము, ఎవరైనా తెచ్చారా? జానీ మాస్టర్ గారు 40 lakhs ఇచ్చారంటే కదా, తీసుకొచ్చారు. జానీ మాస్టర్ గారు 40 lakhs తేవడం కాదు, రామ్ చరణ్ గారు ఇన్సూరెన్స్ గురించి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను ఆయన చరణ్ గారి ఇంటికి. జానీ మాస్టర్ గారి బర్త్డేకి సడన్గా ఫోన్ చేస్తే అందరూ వెళ్దాం, ఆఫీస్లో ఉంటే వెళ్దాం పదండి, చాలా అందరం 10 మంది ఉంటే వెళ్ళాం. ఆ రోజు ఇలాగ ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది అన్న విషయంలో ఆయన కూడా స్పందించి అందరినీ మీకు ఎలా ఉంది ఏంటి, మీ డాన్సర్స్ అందరూ ఎలా ఉన్నారు, అందరికి వర్క్ దొరుకుతుందా లేదా అన్నీ మాట్లాడి నేను ఇలా చేస్తాను మీ అందరికి. రామ్ చరణ్ గారు అంటే ఆయన చూస్తాడు కదా, ఇప్పుడు కస్టమా డాన్సర్స్ కస్టమా చూస్తారండి. ప్రతి ఆర్టిస్ట్ ప్రతి హీరోలు అందరూ కూడా అందరూ హెల్ప్ చేయాలని ఉంటుంది. కానీ మనం వెళ్ళి అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టి వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. దాని తర్వాత అడిగితే ఎవరు కాదనరు. అదే క్రమంలో జానీ మాస్టర్ గారు కూడా చాలా సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఆయన సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తున్నారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి నాకు ఈ పని చేసి పెట్టండి నా డ్యాన్సుల గురించి అంటే ఆయన చేస్తానని చెప్పి 40 లక్షలు ఇచ్చారు. అయితే మొత్తం దీనికి ఇన్సూరెన్స్కి ఏంటంటే మాకు మొత్తం 63 లక్షలు అవుతుంది. ఈ మిగతా 23 లక్షలు కూడా ఆయన 40 ఇచ్చారు కదా, నేను 23 లక్షలు నేను ఇస్తాను, నా డబ్బులు ఇస్తానని చెప్పి ఈయన ఎలక్షన్ ముందు కానీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది. మొన్న ప్రెస్ మీట్ లో 18 లక్షలు ఏమో అది ఇచ్చానని చెప్పి చెక్ ద్వారా చెప్పారు. ఇప్పుడు 18 లక్షలు చెక్ ద్వారా ఆయన ఇచ్చేపాటు మన 5వ తారీఖు జనరల్ బాడీ జరిగింది, అక్కడ చెప్పొచ్చు. ఇది ప్రెస్ మీట్ పెట్టి ఇంత చెప్పాల్సిన అవసరం ఉందో నాకు అర్థం కాల. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు? దాదాపు ఆయన ఇచ్చి కూడా ఫిబ్రవరిలో ఇచ్చారు డబ్బులు. ఆయన నా 40 lakhs ఏదైతే ఉందో ఫిబ్రవరిలో వచ్చినాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ చేయలే. ఎందుకంటే ఈ మిగతా బ్యాలెన్స్ జానీ మాస్టర్ ఇస్తా అని చెప్పారు. ఆయన అప్పటి నుంచి ఇవ్వకుండా, అంటే ఇవ్వడం అంటే నాతో అన్నారు డబ్బులు ఆల్రెడీ వేరే వచ్చినాయి అన్న, కానీ ఆమె ఇవ్వట్లేదు. ఎవరు? భార్య సుమలత గారు. ఆమెకు మనసు ఒప్పట్లేదు డబ్బులు ఇవ్వడానికి,
చెప్పారా మీతో? నాతో చాలా విషయాలు పర్సనల్ గా చాలా షేర్ చేసుకుంటారు ఆయన. ఏది కొన్ని చెప్పండి సార్, ఇది అంటే చెప్పండి, మాట్లాడండి. చెప్పే విషయాలు చెప్తాను కానీ అన్ని పర్సనల్ అంటే అన్ని చెప్పలేము కదా. ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఆల్రెడీ మాట ఇచ్చారు కదా. మాట ఇచ్చారు కాబట్టే కదా ఈ రోజు సరే ఆయన దగ్గర 18 లక్షలు ఉన్నాయి, 18 ఇచ్చారు. ఇక మిగతా కావాలి, మిగతా ఇది కూడా ఇస్తారేమో చూద్దాం. సుమలత గారు వద్దన్నారు స్టార్టింగ్ లో, ఇస్తా అన్నప్పుడు ఆ డబ్బులు వచ్చాయి. ఇమ్మన్నాను, ఆమె ఇంకా ఇవ్వట్లేదు అన్న. ఏం చెప్పాలి, ఇమ్మని చెప్పినా ఇవ్వట్లేదు. అలా నాతో సరదా, చాలా సరదాగా ఉంటాడు. ఓకే. నేను ఒక మేనేజర్గా ఆయన దగ్గర పనిచేశాను. చాలా సాంగ్లకి ఈ మధ్యకాలంలో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇదే చిన్న చిన్న విషయాలకి మంచి మనుషులను దూరం చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ శత్రువులను దగ్గర పెట్టుకుంటున్నారు. సరే పెట్టుకోండి, ఎవరికి ఏం లేదు. సైడ్ ఉండే వాళ్ళు వెనుపోటు పొడిచే బ్యాచ్. లాస్ట్ మొన్న ఎలక్షన్లో అందరూ వెనుపోటు పొడిచిన వాళ్ళే. వాళ్ళ పక్కన మేము పక్కన ఉన్నదే మేము. ఈ రోజు మేము శత్రువులు అయిపోయాము, మిగతా వాళ్ళు మిత్రులు అయిపోయారు. ఓకే. అంటే రాజకీయం ఏదైనా మన సినిమా రాజకీయం వేరు కాదు, మన ఒరిజినల్ రాజకీయం వేరేని కాదు, అన్నీ ఒకటే. ఎక్కడ రాజకీయం అయినా ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టు అందరూ టైం వచ్చినప్పుడు ఒక గూటికి చేరుతూ ఉంటారు. సో మొత్తానికి మీరు బాగానే ఉండేటోళ్ళు మొన్నటి వరకు. ఎవరైతే ఇప్పుడు మీరు కొంచెం షష్ఠి గారితో క్లోజ్ అవుతున్నారు అని తెలిసినప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసినా పర్వాలేదు. ఈ లేనిపోయిన అలిగేషన్స్ ఎవరో వేరే ఒక ఇన్ఛార్జ్ చేసింది, అతను నాకు డబ్బులు ఇచ్చాడు, అతను దీనివల్ల ప్రొడ్యూసర్స్ ఎంత నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది విడ్డూరం. ఎందుకు? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇది చూపించాను, దాదాపు మీకు పెడతాను, మీరు అన్ని తర్వాత ఉన్నాయి మీకు చూపిస్తా, మీకు ఇస్తాను ఎన్ని పేమెంట్లు ఉన్నాయో, అలాగే ఎంతెంత కమిషన్ ఆయన తీసుకున్నారో. ఇదిగో ఆయన అకౌంట్ నెంబర్ కూడా ఎస్కే జానీ భాష, ఆయనకి వెళ్ళిన అమౌంట్ 9590 ఇక్కడ ఉంది కదా. ఇది టోటల్ అమౌంట్. అంటే ఒక డాన్సర్కి 18,590 రూపాయలు ప్రొడ్యూసర్ ఇస్తే 100 రూపాయలు ఈయనను, తర్వాత ఈ మాస్టర్ కమిషను, టీడీఎస్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ మనం తప్పదు అది. ఈ పోను మిగతా బ్యాలెన్స్ అతనికి వెళ్ళేది 17,000 చిల్లర. సరే, మొత్తానికి అసలు ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ ఇష్యూ పైన? ఏ క్లారిటీ ఏంటి, మీకు ఏం కావాలనుకుంటున్నారు? మేమేం అనుకోవట్లేదండి. మేము వచ్చింది డాన్సర్లు మంచి గురించే వస్తాం. నేను ఎప్పుడు వచ్చినా లాస్ట్ టైం కూడా నేనున్నప్పుడే అసలు ఈ మాస్టర్లు అందరూ కూడా, ఈయననే కాదు మిగతా వాళ్ళు కూడా, ఈ 10% అనేది అసలు మీకు పెద్ద పెద్ద మాస్టర్లు చిన్న కొత్తగా ఎదిగే వాళ్ళకి మనం వాళ్ళని ప్రెషర్ పెట్టకూడదు. ఎందుకంటే కొత్తగా వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. సో సడన్గా సాంగ్స్ రావు, కొన్ని వచ్చే 10%తోనే వాళ్ళు కొన్ని రోజులు గడవాల్సి వస్తుంది. కాబట్టి అసలు వాళ్ళ జోలికి కాదు. ఉన్న పెద్ద మాస్టర్లు అందరూ మీరందరూ ఈ డాన్సర్ల దగ్గర తీసుకోకపోతే చాలా బాగుంటుంది అని నేనే యుద్ధం ప్రారంభించింది నేను 2023లో. అందరి దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్లు అందరి దగ్గరికి వెళ్ళి తిరిగి, దిల్ రాజు గారు అవనండి, ఆయన కూడా వెళ్ళి లెటర్ ఇచ్చి, ఛాంబర్లో లెటర్ ఇచ్చి, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో లెటర్ ఇచ్చి, వీళ్ళన్నింటిలో లెటర్లు ఇచ్చి, ఆ రోజు ఆ 10% ఉండేది యూనియన్ పెట్టినప్పటి నుంచి ఉన్న దాన్ని 5% తీసుకొచ్చారు. అయినా అప్పటికి కూడా ఒప్పుకోలే. దాని తర్వాత ఈయన ఏం చేశారు, ఈయన ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నానని చెప్పి ఆ ఎలక్షన్లో గెలవడానికి ఒక తాయిలం లాగా మీ పర్సంటేజ్ నేను తీసుకోను అని చెప్పి ఆ రోజు వదిలేశారు. దానికి ముందు ఎన్ని తీసుకున్నారు కదా, దానికి ముందు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు తీసుకున్నారు అలా లెక్కేస్తే. అంటే ఇవన్నీ ప్రొడ్యూసర్ డబ్బులు కదా, ఇవన్నీ డాన్సర్ల కష్టాలు కదా. ఈరోజు డాన్సర్ల కష్టాలు వాళ్ళ రక్తం వాళ్ళకే చెందాలి. మరి ఈ డబ్బులన్నీ వాళ్ళ రక్తం కదా. ఇవన్నీ ప్రతి పేపర్ తీసుకొచ్చి ఈ 500 తినేశారు, 1000 రూపాయలు తినేశారు. ప్రొడ్యూసరు బైలాలో మాకున్న మన వేజెస్లో ఒక అమౌంట్ ఉంటుందండి. ఆ అమౌంట్ ఇస్తారు, ఎక్కువ ఎవరు. ఆ అమౌంటే డాన్సర్లకి, అది కూడా అఫీషియల్గా కొన్ని యూనియన్కి డైరెక్ట్గా చెక్ ఇస్తారు. ఒక్కోసారి ఎవరైతే కోఆర్డినేటర్గా పనిచేశారో కోఆర్డినేటర్కి ఇస్తారు. అలా ఇచ్చే క్రమంలో కూడా లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఒక 2-3 చాలామంది తప్పులు చేసినప్పుడు కూడా కొన్నిసార్లు హెచ్చరిస్తాం ఇలా చేయొద్దని. అయినా నేనున్నప్పుడు 2022 డిసెంబర్ 31, 5వ తారీఖు డిసెంబరు, 31 డిసెంబర్ వీళ్ళిద్దరికీ కూడా తప్పు చేశారని ఫైన్ వేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు నేను అతనితో లాలూచి పడి అతని దగ్గర లంచాలు తీసుకునేవాడిని, వీళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకోవచ్చు కదా. నేను వీళ్ళకి ఎందుకు ఫైన్ వేయాలి? ఓకే. అంటే కావాలని ఇప్పుడైతే
ఎలక్షన్లు అయితే జరగనివ్వరు. ఫెడరేషన్ వితౌట్ ఫెడరేషన్ పర్మిషన్ అయితే అంటే వాళ్ళు ఈ ఏంటంటే రాజీనామా. వాళ్ళు ఒకటే ఇదిలో ఉన్నారండి. ఫెడరేషన్ లేకపోయినా మాకు పర్వాలేదు, Hmm. డాన్సర్లు నష్టపోయినా ఎటుపోయినా మాకు అవసరం లేదు, మేము అనుకున్నది చేయాల్సిందే, మాది మా పద్ధతి ఇంతే, వాళ్ళ పని ఇచ్చేది, మా పని మేము తెచ్చుకోలేమా. శేఖర్ మాస్టర్ గారికి కూడా అవగాహన లేదు అని చెప్పేసి అన్నారు కదా. అదే అండి, అసలు ఆయనకి ఫెడరేషన్ ఆయనకి ఫెడరేషన్ లేకపోతే అసలు యూనియన్ లేనట్టు చేస్తున్నారు శేఖర్ మాస్టర్ అని చెప్పేసి ప్రెస్ మీట్ లో ఆమె అన్నది కదా, సుమలత అదే ప్రెసిడెంట్. అండి. అది మనుషులకి అవగాహన అంటే మనకి ఫస్ట్ ఒక పోస్ట్లో ఉన్నప్పుడు మనకి ఆ పోస్ట్ మీద అవగాహన ఫస్ట్ మనకు ఉండాలి. ఎదుటి వాళ్ళని మాట అనేయడం కాదు, మనకు అవగాహన ఉండి అవతల వాళ్ళని ఎలాంటి మాట్లాడుతున్నాం ఏంటి. ఒక మాస్టర్ అయ్యి ఉండి అతను అంత అవగాహన లేదనేది కరెక్ట్ కాదు. ఫెడరేషన్ అనేది మనకు తల్లి లాంటి వాళ్ళు వల్ల ₹1 మనకు లాభమే కానీ నష్టాలు అయితే ఉండవు కదా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇది పెద్ద సినిమాకి సంబంధించిన ఇదొక మ్యాటర్. ఇది సాంగ్లో 200 మంది డాన్సర్లు కావాలి. సాంగ్ అది మాస్టర్ రిక్వైర్మెంట్ చెప్తారు, ప్రొడ్యూసర్ చెప్తారు, డైరెక్టర్ మాట్లాడుకుంటారు ఎంతమంది కావాలి. బట్ హైదరాబాద్ డాన్సర్లు మీరు అన్నారు, ఫస్ట్లో అన్నారు ఈయన అసలు మన డాన్సర్లు వాడరు, ఎక్కువ అక్కడి నుంచే తెచ్చుకుంటారన్నాక ఇది ఒక ఉదాహరణ. 100 మందిని బాంబే నుంచి తీసుకొచ్చారు, 100 మందిని మన డాన్సర్లు వాడారు. ఇది ఒక సెక్రటరీగా ఆ టైంలో అప్పుడు బాగానే ఉన్నాం, అప్పుడు ఏం గొడవలు ఏం లేవు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది అంటా కూడా. అసలు నాకు కూడా తెలియదు. అంటే ప్రెసిడెంట్ గారు ఆవిడ అంటే నా భర్త ఏం చేసినా అసోసియేషన్లో చెల్లుద్ది, మిగతా వాళ్ళు చేస్తే వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళతో సస్పెండ్ చేయాలి, ఫైన్ వేసేయాలి. ఇది వాళ్ళు మన షూటింగ్ జరిగే రోజు తర్వాత రెండో రోజు వచ్చి ఉన్న డాన్సర్స్ వచ్చి కంప్లైంట్ పెట్టారు. ఏం చెప్పారు పెద్దకి, ఇక్కడ డాన్సర్ని తీసుకుందామంటే ఇక్కడ వాళ్ళు బిజీగా ఉన్నారు, సో అందుకే అక్కడ నుంచి తెప్పించానని ప్రెస్ మీట్ లో చెప్పారు కదా. ఏంటి అబద్ధాలు ఎందుకు, అలాగూ అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే 100 ఇప్పుడు ముంబై నుంచి అదే తెప్పించారా? అంటున్నాను, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మీరు ఏదైనా నాకు తెలిసి డిబేట్లు అంటారు కదా, ఎదురెదురుగుండా కూర్చోపెట్టి మాట్లాడిస్తే అప్పుడు మేము పేపర్లు పట్టుకొస్తాం, వాళ్ళు పేపర్లు పట్టుకొస్తారు. లేదంటే మేము ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్పడం, బయట నేను ఈ ఛానల్లో ఒకటి మాట్లాడేస్తాను, అయిపోద్ది. ఇప్పుడు ఆ రోజు 100 మందికి ఆవిడ ఏం చెప్పింది, తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టేదే ఆ రోజు అప్పుడు చెప్తుంది, మాస్టర్ గారు నన్ను పర్మిషన్ అడిగారు. అంటే నిన్ను అడిగితే నువ్వు ప్రెసిడెంట్వే, కానీ నువ్వు భార్య కూడా, అది కూడా గుర్తుండాలి కదా. అది గుర్తుంది కాబట్టి మాకు చెప్పలేదు. నువ్వు ఓన్లీ ప్రెసిడెంట్ అయితే కంపల్సరీ కమిటీలో పెట్టి ఇలా ఉంది ఇలా చెప్పేదాన్ని కదా, ఎందుకు చెప్పలేదు? వీళ్ళు అడిగిన తర్వాత డాన్సర్స్ ఫ్రీ ఉన్నారా, ఇక్కడ అవైలబుల్ ఉన్నారా? ఎందుకు లేరండి, దాని ముందు సాంగ్ లోనే 300 మంది డాన్సర్లతో చేశారు. అదే సినిమాలో బ్యాలెన్స్ సాంగ్ 2 రోజులు ఉంటే అదే 300 మందితో చేసిన వాళ్ళు 200 మంది దొరకరా? మరి ఎందుకు అట్లా తెప్పించుకున్నారు? అదే చెప్తున్నా కదా, కమిషన్ వస్తుంది అట్లా బయట నుంచి డాన్సర్స్ నన్ను తెప్పించుకుంటే. 100% కమిషన్ ఇస్తారండి. నేను పని చేశాను, నాకు తెలీదా ఏం చేస్తారు ఏంటి. ఏంటంటే ఇప్పుడు 100 మంది డాన్సర్లు తీసుకొచ్చారు కదా, ఉదాహరణకి ఓ ప్రొడ్యూసర్ ఇచ్చేది మినిమం సేమ్ ఇదే 6,000 నుంచి 7,000 రూపాయలు ఇస్తారు బాంబే డాన్సర్, ఒక డాన్సర్కి. ఈ వీళ్ళు ఎవరైతే ప్రతి మాస్టర్కి ఒక్కొక్క కోఆర్డినేటర్ ఉంటారు. హైదరాబాద్లో ఒకళ్ళు ఉన్నట్టు బాంబేలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ కోఆర్డినేటర్కి ముందే ఎంత పేమెంట్ ఇవ్వాలనేది వీళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ప్రొడ్యూసర్ పేమెంట్ కోఆర్డినేటర్కి ఇస్తారు, మాస్టర్కి ఎవరు. మాస్టర్ రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో మాస్టర్కి వెళ్తుంది తప్పితే ఈ పేమెంట్లన్నీ కూడా డైరెక్ట్గా మాస్టర్కి వెళ్ళదు, ఓన్లీ కోఆర్డినేటర్కి వెళ్తాయి. తర్వాత కోఆర్డినేటర్ ఏం చేస్తాడు, ఎవరికి కొంచెం బాగున్న వాళ్ళకి ఏబిసి దాన్ని బట్టి ఆ క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులను బట్టి మంచి చాలా సూపర్ డాన్సర్ అనేవాడికి 4,000 5,000 ఇస్తారు. కొంచెం తక్కువడికి ఇంకో 500 తక్కువ ఇస్తారు, ఇంకొక 500 తక్కువ ఇస్తారు. అలా మిగతా డబ్బులంతా వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఎన్ని రోజులని, 6 రోజులు 7 రోజులు జరిగింది. ఇప్పుడు 100 మంది సింపుల్గా రోజుకి 1,000 రూపాయలు వేసుకున్న ఒక మనిషి మీద రోజుకి ఎంత వస్తుంది? 100 మంది 1,00,000 రూపాయలు. వారం 6 కాల్ షీట్లు అంటే 6 లక్షలు, 7 కాల్ షీట్లు అంటే 7 లక్షలు. అంటే ఇక్కడ డాన్సర్ల కష్టం ఎవరు దోచుకుంటున్నారు, ప్రొడ్యూసర్ కష్టం ఎవరు దోచుకుంటున్నారు? ఇక్కడ ప్రొడ్యూసరు అదే ప్రొడ్యూసర్ దగ్గర నువ్వు 5,000 డాన్సర్కి, ఆ డాన్సర్కి ఎంత ఇస్తున్నావు అంత డబ్బులు తీసుకుని డాన్సర్కి ఇచ్చేస్తే ప్రొడ్యూసర్ బాగుపడతాడు కదా.
ఓకే, మరి ఈ విషయం ప్రెసిడెంట్ గారికి తెలుసు కదా? అందరికీ అన్నీ తెలుసు అండి. మన వరకు వస్తే ఒకలాగా ఉంటారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే వేరేలాగా. సో అందుకే జానీ మాస్టర్ గారు బయట నుంచి ఎక్కువగా వాడుతున్నారు. 100% బయట నుంచి, అంటే డబ్బుల గురించో కమిషన్ గురించో అని కాదండి. ఆయన యూనియన్ మీద, అసలు యూనియన్ అంటేనే ఫస్ట్ ఎక్సెప్ట్ ఉండదు ఆయన. ఒక ఒక మర్యాద, ఎవరన్నా ఉండండి, అక్కడ సెక్రటరీ ప్రెసిడెంటా అని కాదు, ఒక అసోసియేషన్లో ఎవరున్నా కూడా వాళ్ళ రూల్స్ని పాటించాలి, ఆ రూల్స్ని గౌరవించాలి. ఇప్పుడు చెన్నై యూనియన్ ఉంది, ఎలాంటి మాస్టర్ అయినా సరే, ప్రభుదేవ మాస్టర్ అనండి, రాజసుందరం అనండి, ఎంత తోపు మాస్టర్ అయినా సరే, వాళ్ళు ఈరోజు వద్దు అంటే వాళ్ళని చోటికి వెళ్ళొద్దు అంటే మానేస్తారు. అంటే రూల్స్ని వ్యతిరేకంగా ఏ పని చేయరు వాళ్ళు. ఓకే, యూనియన్ కట్టుబడి ఉంటారు పక్కాగా. అసలు ఎంత పెద్ద మాస్టర్ ఇంకా గీత గీస్తే అంతే, దాన్ని దాటి వెళ్ళరు ఇంకా వాళ్ళు, అంతే. ఇక్కడ అలా కాదు. బయట సినిమాలో ఎంత ఫేమ్ ఉన్నా అది సినిమా వరకే. యూనియన్ రూల్ ప్రకారం నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఈ వాళ్ళు అక్కడ అసిస్టెంట్ కూడా పెట్టుకోవద్దు అంటే వాళ్ళు పెట్టుకోరు. ఓకే, అంత సిస్టమేటిక్గా ఉంటారు. ఈయన ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ 2లో చాలా మంది మాస్టర్లను అడిగారు వాళ్ళు, మంచి బాంబే వాళ్ళతోనే పని చేయాలి, మేము బాంబేలో షూటింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళు చెన్నై యూనియన్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా మాస్టర్ వచ్చినప్పుడు మా డాన్సర్లు రావాల్సిందే, అది కాన్ఫెడరేషన్ రూల్ ఉంది. 30% మేము వస్తాం, 70% అక్కడ పెట్టుకోండి మీరు అని చెప్తే, వేరే మాస్టర్లు 2-3 అడిగినా కూడా వాళ్ళు మేము చేయమన్నారు. కానీ ఈయన వెళ్ళి చేసేసాడు. నా పని ఎందుకు నేను పోగొట్టుకోవాలి, నా పని ఆపుతారా మీరు ఏంటంటే, నా పని ఆపుతారా అంటే. ఇలా ఒకటే కాదు, స్మార్ట్ అవనండి, మేడాక్ ఫిలిమ్స్ అని చాలా సినిమాల వరకు ఇలా పర్సంటేజ్ లేకుండా, లేదంటే అసలు టోటల్గా డాన్సర్లే ఉండరు, ఓన్లీ బాంబే వాళ్ళే ఉంటారు. ఇలాగ అన్ని యూనియన్కి ఎగైనెస్ట్గానే ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. దానికి ఎన్నో లెటర్లు, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా లెటర్లు పంపించాను. అయినా కూడా ఏంటంటే అలానే అప్పుడు ఫెడరేషన్ వాళ్ళే చెప్పారు, లేదు వాళ్ళు ఆయన ఒక పెద్ద మాస్టరు, కొంచెం మనం కూడా చూసి చూడనట్టు పోవాలి, రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అంటే ఆయన మీద అన్ని స్టేట్లో వాళ్ళు కొంచెం సాంగ్లు ఇస్తున్నారు, రేపొద్దున మళ్ళీ మీ మెంబర్లకే ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకోండి అన్న ఉద్దేశంతో కొన్నిసార్లు షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో కొన్నిసార్లు నేనే తగ్గాను. ఎందుకంటే ఒక సెక్రటరీగా నేను ఎన్ని లెటర్లు రాసినా, మళ్ళీ ఫెడరేషన్లో ఇచ్చినా బయటికి ఎప్పుడు పోర్ట్రేట్ చేయాలి. అంటే ఆయన పిలిచి మాట్లాడి తప్పని చెప్పడం, సరిదిద్దా ప్రయత్నించాను తప్పితే ఏ రోజు కూడా ఆయన్ని నేను సస్పెండ్ చేస్తున్నాను లేదంటే వేరే విధంగా చేయాలి. అదే బాంబే వాళ్ళు చూడండి, ఇక్కడ ఫెడరేషన్ కాకపోయినా కూడా ఆయన్ని సస్పెండ్ చేసేసాము, అసలు మేము ఇక్కడ మా దగ్గర రావద్దు, మాకు డైరెక్ట్గా మేము కంపెనీలో 7,000 6,000 తీసుకుని వాళ్ళకి 2,000 3,000 ఇస్తున్నారు, మాకు వచ్చి మా మెంబర్లు మాకే కంప్లైంట్ చేశారని చెప్పి ఆల్రెడీ నిన్న ఒక ఛానల్లో డైరెక్ట్గా చూపించారు కూడా. అది కూడా మా దగ్గర ఉంది, అది కూడా పంపిస్తాను. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇది అసలు ఇష్యూకి రీజన్ మొత్తం మీరు క్లియర్గా విన్నారు కదా. సో టర్మ్స్ బాగానే ఉన్నాయి జానీ మాస్టర్కి, ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరికీ. బట్ మిడిల్లో ఈ సృష్టి గారితో ఈయన మాట్లాడడం వల్ల లాంగ్ డిస్ప్యూట్స్ రావడమా, లేకపోతే ఆమె ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె యూనియన్కి కట్టుబడి ఉండకుండా ఓన్ డెసిషన్స్ తీసుకోవడము, బయట డాన్సర్ని తీసుకొచ్చి వాడడము, ఇవన్నీ చూసి వీళ్ళు రాజీనామా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఫెడరేషన్ మాట కూడా వినట్లేదు, అసలు ఫెడరేషన్ ఎందుకు ఏంటి అని చెప్పేసి మీరు ఇంటర్వ్యూలో క్లియర్గా చూశారు. సో మీరు చెప్పండి, ఎవరి సైడ్ మిస్టేక్ ఉంది, ఎవరు జెన్యున్గా ఉన్నారు అని చెప్పేసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.